रियासत तेलंगाना में हुकूमत त्योहारों को सबसे ज्यादा तरजीह देती है। वजीर तलसानी श्रीनिवास यादव ने कहा कि बतकम्मा त्योहार फितरत की पूजा का त्योहार है। वजीर तलसानी श्रीनिवास यादव ने सनतनगर डिवीजन के म्यूनिसिपल ग्राउंड में सनतनगर कॉर्पोरेटर लक्ष्मी बालरेड्डी के हमरा खवातीन में बतकम्मा साड़ियों की तकसीम अमल में लाई। उन्होंने कहा कि यह हमारे लिए फख्र की बात है कि बतकम्मा त्योहार जो कि तेलंगाना तक महदूद है, आज आलमी सतह पर मनाया जा रहा है। బతుకమ్మ పండుగ మరి ప్రారంభమవుతున్నటువంటి శుభ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు 2017 నుండి అంటే తెలంగాణ పల్లెల్లో పుట్టినటువంటి బతుకమ్మ పండుగ ప్రకృతిని ప్రేమించేటువంటి గొప్ప పండుగ। ఈ పండుగ ఆ రోజుల్లో ఉన్నటువంటి కరెంటు బాధలు, మరి సాగునీరు బాధలు, మరి పండించినటువంటి పంట గిట్టుబాటు లేక ఆ పొలం దగ్గర కూర్చొని ఏడ్చుకుంటూ పాడేటువంటి పండుగలు। ఈ పండుగలు విశ్వవ్యాప్తమైనవి। అంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత బతుకమ్మ పండుగ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బ్రహ్మాండంగా 24 గంటల కరెంటు, సాగునీరు, దీంతో పాటు బతుకమ్మ పండుగ కూడా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి మన ప్రభుత్వం ఈరోజు అమెరికా కానీ, ఆస్ట్రేలియా, లండన్, మరి దుబాయ్ ప్రాంతాలలో కూడా బతుకమ్మ పండుగ చేసుకుంటారంటే మన గర్వకారణం। ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 340 కోట్ల రూపాయల ప్రభుత్వ బడ్జెట్తోని మరి ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మరి ఘనంగా నిర్వహిస్తున్నటువంటి శుభ సందర్భం। దగ్గర 8.5 లక్షల వరకు హైదరాబాద్ సిటీలో ఇవ్వడం, దీంట్లో ప్రతి ఇంటికి ఈ బతుకమ్మ చేరే విధంగా కార్యక్రమాలు తీసుకోవడం, పండుగ కూడా గొప్ప పండుగ। ఒకప్పుడు ట్యాంక్ బండ్ బతుకమ్మ పండుగ అంటే నిషేధించబడ్డటువంటి ప్రాంతం, ఈరోజు స్వయం పాలన గౌరవ ముఖ్యమంత్రిగా ట్యాంక్ బండ్ పనిచేసి అక్కడనే బతుకమ్మ ఆడిపించేటువంటి పరిస్థితి రావడం మనకందరికీ గర్వకారణం। అందుకే అమ్మలక్కలు అందరూ కూడా బ్రహ్మాండంగా బతుకమ్మ పండుగ చేసుకోవాలనేటువంటి సంకల్పంతో ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మన సనత్నగర్ నియోజకవర్గంలో దగ్గర 52,261 చీరలు మన ఒక్క నియోజకవర్గంలో నేస్తారు।